అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద పర్వతం ఉండేది. ఆ గ్రామంలో రాము అనే ఒక రాళ్లు కొట్టేవాడుండేవాడు. ప్రతిరోజూ ఉదయం లేచి పర్వతం దగ్గరకు వెళ్ళి రాళ్లు కొట్టి వాటిని అమ్ముకుని జీవించేవాడు. అతని జీవితం చాలా సాదా. డబ్బెక్కువలేదు, సౌకర్యాలెక్కువలేవు. కాని మనసులో మాత్రం ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది. ఒకరోజు చాలా ఎండగా ఉంది. రాము రాళ్లు కొడుతూ చెమటోడ్చాడు. ఆకాశం వైపు చూసి అన్నాడు, ఎందుకింత కష్టం? ఎందుకు నేనిలా కష్టపడాలి? డబ్బున్నవాళ్లలా ఉంటే ఎంత బాగుండేది? అలా అనుకున్న వెంటనే ఒక అద్భుతం జరిగింది. దేవుడు రామును ఒక పెద్ద ధనవంతుడిగా మార్చేశాడు. ఇప్పుడు రాము పెద్ద ఇంట్లో ఉన్నాడు. బంగారు పాత్రలు, సేవకులు చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా, భోజనం సిద్ధం. అయ్యా, రథం సిద్ధం. రాము నవ్వుకున్నాడు. ఇది కదా జీవితం. ఇక నాకి ఎలాంటి కష్టం లేదు. కొన్ని రోజులు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు గ్రామానికి ఒక పెద్ద అధికారి వచ్చాడు. ముందు సైనికులు, వెనుక ప్రజలు అందరూ వంగి నమస్కారం చేస్తున్నారు. రాము కూడా లేచి ఆ అధికారికి నమస్కారం చెయ్యాల్సి వచ్చింది. అప్పుడతననుకున్నాడు, డబ్బున్నా ఇతనికి నేనూ నమస్కారం చెయ్యాలి. శక్తి అంటే ఇతనిదే కదా, నేను అధికారైతే బాగుంటుంది. అలా అనగానే దేవుడు మళ్లీ రాము కోరికనే తీర్చాడు. రాముని ప్రభుత్వాధికారిగా మార్చేశాడు. ఇప్పుడతను రథం మీద కూర్చున్నాడు. ప్రజలు అతనికి నమస్కారం చేస్తున్నారు. రాము గర్వంగా అనుకున్నాడు, ఇదే నిజమైన శక్తి. కాని ఒకరోజు ఎండ చాలా ఎక్కువైంది. రాము వేడితో ఇబ్బంది పడ్డాడు. అప్పుడతను ఆలోచించాడు, అధికారి కంటే సూర్యుడే గొప్ప. అతని ముందు అందరూ చిన్నవాళ్లే. అలా అనగానే రాము సూర్యుడిగా మారిపోయాడు. ఇప్పుడతను ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. భూమి అంతా వేడెక్కుతోంది. అతను ఆనందించాడు. ఇదే అసలైన శక్తి. ఇంతలో ఒక పెద్ద మేఘం వచ్చి సూర్యుణ్ణి కప్పేసింది. రాము ఆశ్చర్యపోయాడు. అంటే నాకంటే మేఘమే గొప్ప. అలా అనగానే రాము మేఘంగా మారిపోయాడు. ఇప్పుడు వర్షం కురిపిస్తున్నాడు. గ్రామాలు నిండుతున్నాయి. ఇదే నిజమైన శక్తి. కాని ఒకరోజు బలమైన గాలి వీచింది. మేఘాన్ని తోసేసింది. రాము మళ్ళీ ఆశ్చర్యపోయాడు. అంటే గాలే గొప్ప. అలా అనగానే రాము గాలిగా మారిపోయాడు. అతను వేగంగా వీచాడు. చెట్లు కదిలాయి. ఇదే అసలైన శక్తి. కాని గాలి ఎంత బలంగా వీచినా పర్వతం మాత్రం కదల్లేదు. రాము మళ్ళీ ఆలోచించాడు. అంటే పర్వతమే గొప్ప. అలా అనగానే రాము పెద్ద పర్వతంగా మారిపోయాడు. ఇప్పుడతను గర్వంగా నిలబడ్డాడు. ఇప్పుడు నన్నెవ్వరూ కదిలించలేరు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాము తన శరీరంలో ఒక చిన్న శబ్దం విన్నాడు. టక్ టక్ టక్. ఎవరో అతన్ని కొడుతున్నారు. కింద చూశాడు. ఒక చిన్న రాళ్లు కొట్టేవాడు పర్వతాన్ని కొడుతున్నాడు. ఆ మనిషి బలంగా కొడుతూనే ఉన్నాడు. రాము ఒక్కసారిగా గుర్తుచేసుకున్నాడు. అదే పని నేను చేసేవాణ్ణి. అతను అర్థం చేసుకున్నాడు. ఎంత మారినా, ఎంత పైకి వెళ్ళినా ప్రతి ఒక్కరికీ తమ తమ శక్తి ఉంది. ఎవరూ చిన్నవాళ్లు కాదు, ఎవరూ తక్కువ కాదు. రాము దేవుడి దగ్గర ఇలా అన్నాడు, నన్ను మళ్ళీ రాళ్లు కొట్టేవాడిగా మార్చు. ఇప్పుడు నాకర్థమైంది. నాకున్న జీవితం చాలా విలువైనది. అలా అనగానే రాము మళ్ళీ తన అసలు జీవితానికి వచ్చాడు. ఈసారి మాత్రం అతను అసంతృప్తిగా కాదు, గర్వంగా, సంతోషంగా తన పని చేయసాగాడు. మనకనిపించే ఇతనే గొప్ప, అదే శక్తి అన్నీ తాత్కాలికమే. నిజమైన శక్తి మన పని, మన స్థానం, మన విలువ గుర్తించడంలో ఉంది.